హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. యాక్చువల్‌గా ఈరోజు అయితే ఇప్పుడు ఎంత అయింది? 8:30 అయితే అయింది. సో నేనైతే రెడీ అయిపోయి దేవుడికి కూడా దండం పెట్టేసేసుకుని ఇంకా అయితే కొంచెం స్టవ్ మీద అయితే కూర వేసాను. యాక్చువల్‌గా చాలామంది వంకాయ కూర అంటే రాజు దేవుళ్ళల్లో అదే కూరల్లోకి అది ఇది అని అంటుంటారు. సో బట్ నాకైతే మాత్రం అస్సలు ఇష్టం ఉండదు. బట్ అయినా కానీ మా కిడ్స్కి నాకు అయినా ఇష్టం లేకపోయినా తప్పదు. ఫైనల్గా ఇది చట్నీ చేద్దామని అయితే మొన్న ఎప్పుడో ఒక పావు కేజీ తీసుకున్నాను. బట్ ఈరోజు ఇవి తప్పించి ఆప్షన్ లేక ఇవే కొంచెం అల్లం పచ్చిమిర్చి వేసి ఫ్రై టైప్లో చేద్దామని అయితే చేస్తున్నాను అనమాట. ఇంకేం చేయాలో తెలియదు. ఇంక వీళ్ళైతే వచ్చేస్తారు ఈలోపు. సో సెకండ్ టైం కాఫీ కూడా పెట్టుకోవాలి. ఇంకా పెట్టుకుని చేద్దాం అనుకుంటున్నాను. దీపారాధన కూడా కొండెక్కింది. ఇవాళ ఎర్లీ మార్నింగే చేసేసాను పూజ కూడా. సో చాలా ఎర్లీగా 7:35, 40 కల్లా పూజ కూడా అంతా అయిపోయిందనమాట. సో దానివల్ల అంతా అయిపోయింది. సో ఇంకొంచెం ఎప్పుడైనా మనకి అడ్మిషన్స్ కోసం నెంబర్స్ అయితే వస్తుంటే అడ్మిషన్స్ కోసం అప్పుడప్పుడు కాల్ చేస్తారు, వాళ్ళు డిలే చేసి వస్తూ ఉంటారు. సో అయితే రాద్దాము, కొంచెం రాసి పెట్టుకుని ఎప్పుడైనా వాళ్ళని ఫాలోఅప్ చేసుకుంటూ ఉందాము అనే కాన్సెప్ట్ అయితే స్టార్ట్ చేశాను. అయితే మనం అవి స్పాట్లో చేసుకోం కాబట్టి ఎప్పుడు కాబట్టి వచ్చినాయి 3 నెంబర్స్ అయితే ఐడెంటిఫై చేసి వాటిని అయితే సేవ్ చేస్తున్నాను. మిగిలిన ఏం చేస్తారేమో తెలియదు. ఖాళీగా ఉన్నప్పుడైతే ఇలా అయితే చేసుకుంటూ ఉంటాను. ఓవరాల్గా ఖాళీగా ఉన్నప్పుడైతే ఇలాంటి గ్రౌండ్ వర్క్ అయితే చేసుకుంటూ ఉంటాను. ఇంకా లేదు వీడియోస్ కోసం ఏదైనా ఎక్కడికైనా వెళ్ళటం చేయటం ఇంతమించి అయితే వేరే అయితే ఏముండదు. ఎంతవరకు చూసి ట్రై చేసి ఒక 15 to 20 మినిట్స్ వీడియో వరకు ట్రై చేద్దామని అనుకుంటున్నాను, కానీ అస్సలు అవ్వట్లేదు. ఎంత చెప్పినా ఏం చేసినా ఏం చూపించినా అదల్లా సొదల్లే ఉంటుంది తప్ప ఏముండదు. మెయిన్ మ్యాటర్ ఉంటూ 2-3 మినిట్స్ అయితే చాలు అనే కాన్సెప్ట్లో అయితే నేను ఫిక్స్ అయిపోయాను. ఇంకా సో ఎంత తీసినా 2-3 మినిట్స్ వీడియో అయితే నా డైలీ వర్క్స్ కానీ నేనైతే బయట జరిగే కానీ అయితే చూపిస్తాను. ఈ మధ్య అయితే కొత్తగా అయితే ఇక్కడ ఏమవుతుందంటే బాగా విలేజెస్లో వాళ్ళతో ఏం చేస్తున్నారంటే చాలామంది మీరు ఇక్కడ మా ఏరియాకి వచ్చారు, మమ్మల్ని అయితే అన్నీ చూపిస్తున్నారు కాబట్టి ఇది అంతా కరెక్ట్ కాదు, సో మాకేంటి మీరు ఇక్కడ వీడియో తీస్తే అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అయితే మాకేమి ఇస్తారు, మాకు కూడా ఏదైనా ఉండాలి కదా, మీరు వీడియో తీసుకోవడం ఏంటి, మిమ్మల్ని వీడియో తీయించినందుకు అనే కాన్సెప్ట్తో మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. నేనైతే షాకు దేవుడా అనిపించింది. సో అన్ని ఏరియాలు అంతా ఈజీ కూడా కాదు తీయటం అనేది. ఒక్కో చోట ఒక్కో టైప్లో అయితే ఉంటుంటారు మనుషులు అనేది. ఎవరు పాజిటివ్గా తీసుకుంటారో ఎట్లా తెలియదు. అంటే నువ్వు ఒకదానివే తీస్తున్నావా, జనాలు తీయట్లేదా అని కాదు. బట్ ఇలాంటి విలేజెస్ సైడ్ వెళ్ళి సెలెక్ట్ చేసుకుని తీసే వాళ్ళైతే నాకు తెలిసి ఫింగర్స్ మీద కౌంట్ చేయొచ్చు. డైలీ వర్క్స్ వాళ్ళ ఇంట్లో చేసుకునే ఎక్కువ మంది చూపించే వాళ్ళు ఉంటారు. షార్ట్స్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. లేదు వంటలు చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. లేకపోతే మోటివేషన్ స్పీక్లో కూర్చుని చెప్పే వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు. విలేజెస్ సైడ్ వెళ్ళి అందరికీ హెల్ప్ చేస్తూ లేకపోతే జస్ట్ విలేజెస్ ఇలా ఉంటాయని నాలాగా చూపించే వాళ్ళు నాకు తెలిసి నేను చూసే వాళ్ళలో 2-3 అయితే నాకు కనిపిస్తూ ఉన్నారు. 4-5 వరకు కనిపిస్తున్నారు. ఇంకా బట్ ఇంకెంతమంది ఉన్నారో నాకు తెలియదు. సో నేను కూడా ఇదే తీసుకున్నా. వాళ్ళు ఏంటని ఫేస్ చేస్తున్నారో నాకు తెలీదు. నేను ఫేస్ చేసిన వరకు అయితే మీతో జనరల్గా చెప్తూ ఉన్నాను అనమాట. మనుషులు మైండ్ సెట్లు అలా మారిపోతున్నాయి. అంటే ఆ సరౌండింగ్స్ వెళ్ళి మనం అక్కడ వీడియో చేస్తున్నాము, ఒక ఆవిడని ఒక పెద్ద ఆవిడ దగ్గరికి వెళ్ళి ఓ ఫ్రూట్సో ఓ కూరగాయలో డైలీ వరకు నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి నేను భారీగా ఏం చేయను. మహా అయితే కొంచెం ఒక 100-200 ఫ్రూట్స్ తీసుకువెళ్తాను. లేకపోతే ఆవిడ మినిమం ఇంట్లో వాడుకునేవి లేకపోతే బట్టలు ఏమైనా ఉంటే చీరలు అలాంటి వరకు తీసుకెళ్ళి ఏదైనా సైలెంట్గా కవరేజ్ చేస్తాను. అంతవరకు అది తీసుకువెళ్తున్నారు, వాళ్ళకి ఇస్తున్నారు. మేము ఇక్కడ మా ఏరియా అంతా మీరు యూట్యూబ్లో పెట్టి ఇచ్చేసేస్తున్నారు కాబట్టి మేము మిమ్మల్ని అలౌ చేసినందుకు మరి మాకు కూడా ఏదో ఒకటి ఉండాలిగా అనే టైప్లో పాయింట్ ఆఫ్ చేసిన వాళ్ళైతే నాకు ఇప్పటికి 3 ఏరియాస్లో తగిలారు. సో ఇంకా వాళ్ళని ఎలా మాట్లాడాను ఏం చేశాను అనేది అయితే అది బయటికి మేము చెప్పకూడదు. ఇంకా చేసేదేం లేదు. ఇవన్నీ కొన్ని స్టార్ట్ చేసినప్పుడు కొన్ని అయితే ఫేస్ చేయాల్సి ఉంటుందేమో. ఇట్స్ నాట్ ఈజీ. ఏదో కూర్చుని వీడియోలు తీస్తుంది, ఏదో అటు ఇటు వెళ్తుంది వీడియోలు తీస్తుంది అని అనుకుంటారు తెలియని వాళ్ళు. వీటిలో కూడా చాలా టెస్ట్లు ఉంటాయి. కాకపోతే ఏది చేసినా మనం ఇష్టంతో చేస్తున్నాం కాబట్టి ఏ ప్రొఫెషన్ తీసుకున్నా చేస్తే పర్ఫెక్ట్గా చేసుకోవడం లేకపోతే ఆపేయటం. సో అనమాట. ఈరోజైతే నేను జస్ట్ డైలీ వర్క్లో అయితే ఇంట్లో కూర్చుని నేను చేసేది పిల్లలు వచ్చేలోపు ఒక చిన్న వీడియో అయితే చేద్దామని అయితే నేను స్టార్ట్ చేశాను. ప్లీజ్ యాక్సెప్ట్. థ్యాంక్ యూ.